ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం. ఎక్స్‌ప్రెస్ వేలు, మెట్రోలు, ఎయిర్‌పోర్ట్‌లకు అనుగుణంగా రైళ్ల వేగం పెంచుతున్నాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్థానికంగా పారిశ్రామిక వృద్ధికి బీజం. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా టెర్మినల్ జాతికి అంకితం. వర్చువల్‌గా అంటే ఆయన ఢిల్లీలో ఉంటాడు కానీ ఇక్కడ స్టార్ట్ చేశాడు. సో చాలామంది తెలిసే ఉంటుంది. ఇది మోడీ గురించి. ఇది హెచ్ఎంపీవీ కలకలం. చెన్నై, బెంగళూరు ఇద్దరే చొప్పున అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ. 5 నెలల చిన్నారులే, ఆందోళన అక్కర్లేదు, ఇది పాత వైరసే. కేంద్రం ఇది పాత వైరస్ అని చెప్పడానికి ముందే చైనా వైరస్ అని ప్రచారం చేశారు. సో ఒక భయాన్ని క్రియేట్ చేసి దాని నుంచి లాభం పొందాలని ఎవరో ట్రై చేశారు పక్కా. ఇందులో చైనాలో ఇటీవల కలవరం సృష్టించిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ మన దేశంలో విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం తొలి కేసులు నమోదయ్యాయి. వెలుగు చూసినాయంట. కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఒకటి వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియాలో 2 రాష్ట్రాలు. అయితే దీనిపై ప్రజలు ఎంత మాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరస్ అని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువును, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికలో బయటపడింది. సో వైరస్ తోటి అంటువ్యాధులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. శ్వాసకోశ వ్యాధి నివారణకు గమనించడానికి కోవిడ్కి ముందు మన వద్ద నిఘా వ్యవస్థ లేదు. ఆ తర్వాత వివిధ స్థాయిలో ఏర్పడిన వ్యవస్థల నుంచి ఎంతో ఉపయోగకరమైన సమాచారం ఇప్పుడు లభిస్తుంది. సో మొత్తానికైతే ఏం ప్రాబ్లం లేదని చెప్తారు సీనియర్ వైరాలజిస్ట్. వైరస్పై అప్రమత్తత, ఆందోళన అవసరం లేదని ఆరోగ్య శాఖ. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడి. సూచీలకు వైరస్ భయాలు. ఒక్క రోజులో 11 లక్షల కోట్ల సంపద గల్లంతు. సో రీజనల్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ ఇవ్వాలి. తద్వారా 60% తెలంగాణ పట్టణీకరణ. బందర్ పోర్టుకు ప్రత్యేక లైను వేయాలి. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం. సార్ ఢిల్లీలో ఉండి వర్చువల్గా పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో వర్చువల్గా పాల్గొన్నాడు. సో ఆయన వస్తే ఆయన వర్చువల్లో ఉంది కాబట్టి ఈయన వర్చువల్ ఉన్నాడు. సో ఈ 2 నరేంద్ర మోడీ ప్రారంభాలు 2. సో ఇది టీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో ప్రారంభమైంది. కొద్దిగా మిగిలి ఉంటే చేసినట్టుంది. ఇక్కడ క్రెడిట్ మొత్తం కొట్టేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఏ ప్రభుత్వం అదే చేయాల్సిందే. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్వే మంజూరు చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరిండు. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ అభివృద్ధి ప్రతిఫలం గమనిస్తే ఇందులో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అందిస్తామని వివరించారు. 5 ట్రిలియన్లో 1 ట్రిలియన్, 1 ట్రిలియన్ అందిస్తావా? 1 ట్రిలియన్ అంటే ఎంత? 100 లక్షల కోట్లు. సో తెలంగాణ 1 ట్రిలియన్, దేశం మొత్తం 4 ట్రిలియన్. అతిశయోక్తిలో శక్తి. సో నెక్స్ట్ ఇదేంటంటే 2 కూడా ప్రతిపక్ష పార్టీ. బీఆర్ఎస్ కేటాయించిండు. ప్రతిపక్ష పార్టీ అంటే బీజేపీ కూడా ఉంది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చూస్తారు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అనేది దీన్ని ఒక్కదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో మలుపు. తెరపై ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం ఎప్పుడో బయటపడ్డది. ఇప్పుడు దాన్ని కొత్తగా తీసుకొచ్చేది ఏం లేదు. బారాస్కు 47 కోట్లు సమకూర్చిన గ్రీన్కో అనుబంధ సంస్థలు ఈ అంశంపై ఏసీబీ దృష్టి ఒప్పందం నుంచి ఏస్ నెక్స్ట్ జైన్ వైద్యులను ప్రశ్నించకపోవడంపై అనుమానాలు. సో ఏసీబీ ఎలక్టోరల్ బాండ్ మీద ఎంక్వైరీ చేస్తే అన్ని పార్టీలు తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. బాండ్లు కొనుక్కున్నది కంపెనీలు. అన్ని పార్టీల బాండ్లు కొనుక్కున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మా బాండ్లు ఎందుకు కొనట్లేదని బాధ తప్ప ఈ బాండ్లు తీసేయాలి అలాంటి ఏం లేవు. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ. ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్. ధరణి పోయింది, భూమాత వచ్చింది. భూమాత వచ్చిన తర్వాత ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఎట్లా చేస్తారో వీళ్ళే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ పోయిన 2 ఏళ్ళకి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళైంది. ఈ విచారణకి 2 ఏళ్ళు పట్టింది. విచారణ ప్రారంభించడానికి, విచారణ జరగడానికి 2 నెలలు పడుతుంది.
ఈ కోర్టులో వెళ్ళడానికి ఎన్ని నెలలు పడుతుంది? ఈ లోపల ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. కేసీఆర్ పైన జనాల జడ్జిమెంట్ అయిపోయింది. ఏ కేసు పెట్టినా వాడు తప్పు చేసిన జడ్జిమెంటే ఫస్ట్ పెడతాం. జడ్జి చేసిన తర్వాతనే కేసు పెడతాం. అది లీగల్గా జ్యుడిషియల్ జడ్జిమెంట్ అనేది ఆ శిక్ష పడుతుందా పడదా, శిక్ష వేస్తే తర్వాత అది. కానీ జనాలు గవర్నమెంట్ ఆల్రెడీ జడ్జిమెంట్ చేసి చెప్తుంది ఇందులో తప్పు జరిగిందని. సో ఈ జడ్జిమెంట్ అనేది జనాలకు ఆల్రెడీ వెళ్ళిపోతుంది తప్పు జరిగిందని. అంటే అర్థమైంది, జ్యుడిషియల్ కోర్టులు వేసే జడ్జిమెంటు, జనాలు ఆల్రెడీ జడ్జిమెంట్. సో ఈ రెండు విచారణ జరిగే లోపల ఇదైపోతుంది. డిజిటల్ లావాదేవీలో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీసి పెడితే గ్రేట్. ఏ కంప్యూటర్ నుంచి ఎప్పుడు ఏ ఐపీతో జరిగాయి గుర్తించిన ఆడిట్, విధి విధానాలపై కసరత్తు. ఓ సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించాం. ఎప్పుడు? త్వరలో అంటే అది త్వరలోనే. సో ఒకటి నరేంద్ర మోడీకి, 2 రేవంత్ రెడ్డి వైరస్, కింది పేజ్ అంతా పాత గవర్నమెంట్. జోకేంది, హలో హ్యాపీ న్యూ ఇయర్, హెచ్ఎంపివి వైరస్ కలగలం. సో చైనా వాడిని 2 కొమ్ములు పెట్టి ఒక వైరస్ సృష్టించి భూమి మీదకి వదిలేండి, భూమికి హాయ్ చెప్తున్నట్టు. వీళ్ళేమో భయపడతారు. సో లోన ఇంపార్టెంట్ కేసులు అంటే ఇంకోటి ఇంపార్టెంట్, మావోయిస్టుల ఘాతుకం. 8 మంది జవాన్లు, వాహనం డ్రైవర్ దుర్మరణం. కుంబింగ్ పూర్తి చేసుకుని వస్తున్న 12 వాహనాల కాన్వాయ్పై గురి. భారీ ఐఈడీతో బలగాల మృతి చెందిన వాహనం పిలిచివేత. ఛత్తీస్గఢ్లో ఘటన. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంతకుముందు మావోయిస్టులు చచ్చినా పోలీసులు చచ్చిపోవడం పెద్ద ఇష్యూ అయిపోయి ప్రజా సంఘాలు, పోలీసులు, ప్రభుత్వం జనాల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు మావోయిస్టులు చచ్చిపోతున్నా పట్టించుకోవట్లేదు, పోలీసులు మావోయిస్టులు చంపేస్తున్నా పట్టించుకోవట్లేదు. కానీ గవర్నమెంట్ అనేది బలమైంది. మావోయిజం అనేది ఈ ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ సింగిల్ పార్టీగా అవతరించడానికి ట్రై చేస్తుంది. అంటే ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పడానికి ట్రై చేస్తుంది. ఎట్లా? బీజేపీ పార్టీ చైనా పోయి ట్రైనింగ్ తీసుకొని వచ్చింది. ఎవరికి? ఎంపీలకి. సో బీజేపీ అంటే ఏదో మద్దతు పార్టీ అని ట్రై చేస్తారు. కానీ ప్రతి దేశానికి ఆ దేశానికి తగ్గట్టు రాజకీయ వ్యవస్థను ఏర్పరచుకోవాలనే మావో విధానాన్ని బీజేపీ అనుసరిస్తుంది. అతిపెద్ద మావోయిస్ట్ ఎవరంటే బీజేపీ పార్టీ. కానీ వీళ్ళు జెండా ఎర్రది కాదు, వీళ్ళ విధానాలు తుపాకులు కాదు, వీళ్ళ విధానాలు మెయిన్ స్ట్రీమ్లో ఉండే మతం. ఈ మతం పైన మైనారిటీల పైన పట్టి టోటల్ మెజార్టీని ఒక ఎమోషనల్ కనెక్ట్ చేస్తారు. సో మావోయిజం అంటే ఏంది? వీళ్ళు చేసేది పేదలు, కంపెనీలు. కానీ బీజేపీ చేసే మావోయిజం ఏంటంటే పేదలు కాదు, రిలీజన్, మైనారిటీలు వర్సెస్ మెజారిటీలు. సో ఈ లాజిక్ అర్థం కానంత వరకు, ఈ స్టడీ చేయనంత వరకు మావోయిస్టులు అనేది అడవులల్లో చచ్చిపోవటం లేకపోతే ఉన్నప్పుడు చంపడం తప్ప ఇది అంతమయ్యే పని కాదు. సో వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది మావోయిస్టులే. ఆమె ఓటే శాసనం. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికం. మొత్తం ఓటర్లు 3,37,27,925 మంది. సో ఇది జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలంట. సో ఎవరెవరు గుడికి పోతారో వాళ్ళకి మార్గదర్శకాలు ఇచ్చిన తిరుమల దేవస్థానం. మంచు తుఫానుతో మధ్య అమెరికా విలవిల. 10 ఏళ్ల తర్వాత అత్యధికంగా కురుస్తున్న హిమం. మంచు కురుస్తున్నట్ట. అమెరికాలో కెంటకీ వెళ్ళు మంచు తుఫాను బీభత్సం. ఇక మనకు వరదలు ఎట్టు వస్తే భయం. అక్కడ సో ఫ్రంట్ రన్నర్. విలువలకు ప్రాధాన్యం ఇవ్వడమే పరిణితి. త్వరలో బుల్లెట్ రైలు. చల్లపల్లి అప్రోచ్ నిర్మించాలి ఇంకా. సో రోడ్ వేసారు కానీ దానికి బయట రోడ్ లేదా? భారతీయ రైల్వే 413 కోట్లతో నిర్మించిన చల్లపల్లి టెర్మినల్ మున్ముందు వస్తు రవాణాలో కీలకంగా మారుతుందని
కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్కు 26,000 కోట్లు ఖర్చు చేస్తుంది. రాష్ట్రంలో 346 కోట్ల రైల్వే లైన్ వేగంగా వినియోగం తీసుకొచ్చింది. చర్లపల్లి రైల్వే స్టేషన్కు అప్రోచ్ రోడ్ నిర్మించాలని గతంలో భారత ప్రభుత్వం ఉత్తరాలు రాష్ట్రం స్పందించలేదు. స్థలం వివరణ కోరిన పట్టించుకోవడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకుని నిర్మించాం. ఎంఎంటీఎస్ ప్రాజెక్టును ఒప్పందం మేరకు 1000 కోట్లకు ఇవ్వలేదు. కేంద్రాన్ని ఒప్పించి రెండో దశ ప్రారంభించి రెండో దశ ఎంఎంటీఎస్ కట్కేసారి ఇదే టెక్నాలజీ మీదుగా వెళ్తుంది. యాదగిరి గుట్ట వరకు రైలు పొడిగిస్తాం. కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం రైల్వే స్టేషన్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 3,000 మందికి 1,000 మంది వచ్చింది. సికింద్రాబాద్ నుంచి ముంబైకి వందే భారత్ ఫ్లైఓవర్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. 720 కోట్లతో సికింద్రాబాద్ 350 కోట్లతో నాంపల్లి రైలును అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి రైల్వే టెర్మినల్కు అప్రోచ్ రోడ్డు పూర్తి చేయాలి. సో అప్రోచ్ రెడీ చర్లపల్లి రైల్వే స్టేషన్కి రోడ్డు లేదంట. సో చూద్దాం. సో రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఇవ్వాలి. పాత బస్తీ కాదు, ఇది అసలైన నగరం. దిస్ ఈజ్ అ పాలిటిక్స్, మొత్తం పాలిటిక్స్. జనాలకి ఉపయోగపడేది ఆల్రెడీ పూర్తయింది, స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. క్రెడిట్ రెండు కూడా మోడీకి వస్తాయి, ఇది టీఆర్ఎస్కి వస్తుంది. అంటే రెండు ప్రభుత్వాలు ఉంటాయి, మొత్తం ఒకటే చేయడు. సో నెక్స్ట్ 1000 కోట్లతో చిప్పుల ఉత్పత్తి కేంద్రం. మంత్రి శ్రీధర్బాబు పీటీడబ్ల్యూ గ్రూప్ ప్రతినిధుల ప్రతిపాదన. 1000 కోట్లు వస్తే తెలంగాణకు పైసలు వస్తాయి, కానీ నిజమైన ఈ 1000 కోట్లలో తెలంగాణ పేద ప్రజలకు నిజంగా ఎంత వస్తుంది అంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది? వాళ్ళు బియ్యంగా కూడా పనికి వస్తుందా, ఉప్పు కూడా పనికి వస్తుందా? సో ఎట్లా పనికి వస్తుంది అనేది తెలవడానికి చెప్పగలగాలి. కానీ అది సిరిసిల్లలో ప్రభుత్వం అన్యాక్రాంతంపై విచారణ సమగ్ర నివేదిక సమర్పించండి కలెక్టర్కు రెవెన్యూ శాఖ. సో ఇది నివేదిక నిమ్మలంగా పోయి 3 పేజీల పడ్డది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కారు మంటలో ప్రేమ జంట ఆత్మహత్య, వేరు కులాలు, పోగిరి బ్లాక్మెయిలింగ్ కారణాలు. మీ మాటలతో స్ఫూర్తిగా, మీ మాటలు ఎప్పుడు ఎవరిని ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా మాట్లాడండి. అవకాశం చిక్కినప్పుడు ఇతరులను ప్రోత్సహించేందుకు వాళ్ళ స్ఫూర్తి రగిలించేందుకు మీ మాటలను ఉపయోగించాలని లెవిస్ హోవిస్ అనే రచయిత చెప్తాడు. సో ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? మనల్ని ఏం స్ఫూర్తి కలిగిస్తారు? వాడిని తిట్టాలి, ఈయన్ని తిట్టాలి. కారులో ప్రేమ జంట ఆత్మాహుతి. ఓకే, గుడ్. అసహాయ అమ్మ నాన్నల కోసం, కన్న బిడ్డల భవిష్యత్తు కోసం వర్తమానాన్ని త్యాగించిన తల్లిదండ్రులు ఎందరో ముది వయసులో ఒంటరి పక్షులుగా మిగిలిపోతున్నారు. ఈ మిగిలిపోవడం అనేది ఇప్పటిది కాదు, ఇది తరతరాలుగా ఉంది. సోషల్గా మనుషులు బాగుపడితే తప్ప సోషల్గా ఎదగాలి, మోరల్గా ఎదగాలి. తల్లిదండ్రులు చూడని తల్లిదండ్రులే మళ్ళీ వాళ్ళ భవిష్యత్ పిల్లలు చూత నిరాధారణకు గురయ్యే తల్లిదండ్రులు. ఈనాటి తల్లిదండ్రులు చూడని పిల్లలే రేపటి పిల్లల చేత వెలివేయబడే తల్లిదండ్రులు. సో దాంట్లో ఇది కొత్తదేం కాదు. ఏజ్ వెల్ ఫౌండేషన్ 71% వృద్ధులు కుటుంబ సభ్యుల దాష్టికాలు ఎదుర్కొంటారు. సో మనల్ని చంపాలంటే ఈ సమాజం మొత్తం గమనిస్తే మగవాళ్ళు ఆడలతోటి, ఆడళ్ళు మగవాళ్ళతోటి, పిల్లలు తల్లిదండ్రులతోటి. సో సొసైటీగా కొద్దిగా ఇది ఎక్కువ లేకున్నా కానీ కరెక్ట్గా లేదు ఇది సొసైటీ అనేది. సో వీళ్ళే ఓట్లు వేయాలి, వీళ్ళే పరిశ్రమలు పెట్టాలి, వీళ్ళే ఒక వ్యవస్థ నడుపుతారు. సో అండర్స్టాండ్ చేసుకోవాలి ఎట్లా ఈ సొసైటీలో ఉన్నామని. మన తరంలో సినిమా వినోదం మాత్రమే కాదు, మనిషి తన బాధ్యతలను సామర్థ్యాలను తీసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. కొత్త రంగాలకు అడుగుపెట్టాలని మందుని పెంచుకునే జీవన సాధనగా భీమల్ రాయ్. అక్రమ రుణాలపై సర్కార్ కొరడా. ఈ కొరడా పెట్టేసరికి ఒక 1000 మంది చేస్తారు. హైదరాబాద్ 1.12 లక్షలు, 1,12,00,000 మంది ఓటర్లు ఉన్నారంట. జిల్లాలో జాబితాలో అత్యధికంగా శ్రీలింగంపల్లి, అత్యల్పంగా చార్మినార్. ఈ ఓట్లలో చాలామంది ఆంధ్రాలో ఓట్లు ఉన్నాయి, వీళ్ళకి తెలంగాణ ఓట్లు ఉన్నాయి. అందుకే 1,12,00,000 మంది వచ్చారు. 1,12,00,000 మంది అంటే ఈ 1,00,00,000 ఎంతమంది ఓట్లు అవుతారు? ఆరాంఘర్ రై నిర్మాణం 799 కోట్లు, దగ్గర 3.9 కిలోమీటర్లు వెడల్పు, 6 లైన్లు.
మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఇమ్లిబన్, బహదూర్పుర, సిటీ కాలేజ్, చార్మినార్ తదితర ప్రాంతాల నుంచి ఆరాంఘర్, కాటేదాన్, రాజనగర్, శంషాబాద్కు రాకపోకలు సాగించాయి. వాహనదారులకు ప్రధాన నగరం బెంగళూరు, రాజధాని వేల దూర ప్రయాణికులకు ప్రయోజనం. సగటున రోజుకు 70,000 వాహనాలు ఉపయోగించుకుని అంచనా. సో ఎదుర్కొనేందుకు సిద్ధం. నిమాయసం లేడీస్ డే. అల్లు అర్జున్కు మరోసారి నోటీస్. నేడు సుప్రీంకోర్టు పోయింది. ఈడ ఖచ్చితంగా మోహన్ బాబుది చాలా కరెక్టే ఉంది, తప్పేం లేదు. వాళ్ళ ఇంట్లో పోయి మూతల కెమెరా పెడితే ఎవరికైనా మండుతుంది. సో మీకు మైకులు ఉన్నాయి కాబట్టి, నువ్వు జర్నలిస్ట్ కాబట్టి మీకు ప్రత్యేక హక్కులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. నిబంధనలు అవి ఎలా ఉంటాయి? 2 కోట్ల విలువైన భూములు కబ్జా, రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు, 11 పరిధిలో ఉన్న పట్టించుకొని పోయినాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక పక్క హైడ్రామా చేస్తారు, ఇంకో పక్క భూములు కబ్జా జరుగుతున్నాయి. అంటే ఎందరికి భయం లేదు, ఎవరికి భయం లేదు. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. అంటే అధికారులు, దళారులు, వాళ్ళ పైన అధికారులు, పొలిటికల్ పార్టీలు. సో ఈ కబ్జాలు చేసేది బాగా బలమైన వాళ్ళే చేస్తారు. 200 కోట్ల విలువైన భూములు కబ్జా అంట. చెరువులు, నాలాలను సంరక్షించండి, హైడ్రా ప్రజలకు ఫిర్యాదుల వెలువ. సో రంగనాథ్ ఎన్నేళ్ళు ఉంటాడో చూద్దాం. ఈ ఏప్రిల్ నాగిరెడ్డి చెరువు జవహర్నగర్లో 6,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ప్రస్తుతం 2,500 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలను కబ్జా చేసి లేఅవుట్ విశాఖ స్థానికుడు ముఖేష్ కుమార్ పేరు చెప్పినాం. వీరు డైరెక్ట్ ఈ ఆక్రమించుకుని ఇంకా ఆడిపోతాడుగా. మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ప్రభుత్వం సేకరించిన ఖరీదైన వస్తువులను ఆక్రమించి అమలు లేకుండా ఇచ్చిపడుతున్న హైడ్రాను మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ప్రభుత్వం సేకరించిన ఖరీదైన వస్తువులను ఆక్రమించారంట. సో ఇది పట్టపగలు ప్రజాప్రభుత్వం. అదిగాక పోయిన ప్రభుత్వాల మీద విచారణ చేసే ప్రభుత్వంలో జరుగుతుంది. సో ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చెరువు నాలను సంరక్షించే నిబంధనలు అవన్నీ ఉంటాయి. ఇక్కడనే 200 కోట్లు జరుగుతుంది. సిరిసిల్ల 250 కోట్ల భూముల కోసం నేను విచారణ ఇస్తాను. అంటే ఈ విచారణ వేసే లోపల ఇంకా అట్లాంటి ఒక 100 జరుగుతున్నాయి, న్యూస్లో వచ్చినాయి. అది ప్రజాప్రతినిధుల అండతోని రెక్కలు వస్తున్నాయి. రెడీమిక్స్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్న యంత్రం కన్నా హిమాయత్ సాగర్ అజీజ్ నగర్ గ్రామ ప్రజలు 176, 10 ఎకరాలు 20 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన 200 కోట్లు. ఎకరం 20 కోట్లు అంటే 20 ఎకరాలు 200 కోట్లు అసైనీలకు కేటాయించారు. ఈ భూములు కొన్నేళ్ళుగా ఎవరు సాగు చేయకూడదో ప్రస్తుతం ఉంది. దీంతో అక్రమార్కం పడింది. కొద్ది నెలలకు రెడీమిక్స్ ప్లాన్ పెట్టారు. తాము ప్లాంట్ ఉద్యోగం చేసుకోమని నమ్మించి ఉంటేనే కార్యక్రమం జరగదు. పరిశ్రమపై నిషేధం ఉందంట. జంట జలాశయాల పరిరక్షణ కోసం గత ప్రభుత్వాలు జీవోను అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం జలాశయ పద్ధతుల నిర్మాణాలు పరిశ్రమకు చెప్పినట్టు మంచినీళ్ళు తాగేది కాబట్టి చెప్పారు. ప్రైవేట్ రెడీమిక్స్ను ప్రారంభించాలి. సో కనెక్ట్ చేసి చూస్తే న్యూస్ అర్థమవుతుంది. అర్థం కావాలంటే ఒక్కొక్క న్యూస్ని కనెక్ట్ చేసి చూడాలి. సో చైనా మాంజా వాడద్దు, ఖైరతాబాద్ హోటళ్ళు జాగ్రత్త అవసరం. విద్యుత్ అంతరాలు, రేషన్ బియ్యం పట్టు పెడతా భక్తుల మెడలో బంగారు గొలుసు చోరీ. చిన్నారుల కళ్ళల్లో వెలుగులు నింపండి చాలు. సో చాలా సమస్యలు సింపుల్గా అనిపిస్తాయి, కానీ అది వ్యక్తిగత సమస్యలేం కాదు. చేనేత కళాకారులను ప్రోత్సహించాలి. స్మితా సబర్వాల్ నేరుగా వైద్యుని వద్దకి స్లిప్ తీసుకోండి. నిమ్స్లో ఓపీ కస్టమర్ త్వరలో చెల్లిచిటి. ఈ నెల 26 నుంచి కేసులు అందుబాటులోకి. హనీ ట్రాప్ ఆపై కోట్ల స్కామ్. సో హనీ ట్రాప్లో మగ బాధితులు, మగవాళ్ళపై జరిగే అత్యాచారాలు ఈ హనీ ట్రాప్ అంటే ఆడవాళ్ళను మగవాళ్ళు మోసం చేస్తారని, ఆడాలంటే అవ్వాలనుకున్నారని చేసే దానికి వాళ్ళల్లో కూడా కొంతమంది తెలివిని వచ్చి మగవాళ్ళ పైన అత్యాచారాలు, మోసం, వాళ్ళని హింసించడం ఇలాంటివి జరుగుతుంది. సో స్లిప్ తీసుకొని నేరుగా వైద్యుని వద్దకి. ఓయి విశ్రాంతి ఆచార్య ప్రకాశ్రావు మృతి. ఈడీ అధికారులు వసూలు. ట్రాఫిక్ రూల్ గార్డు ఆటంకం, కౌన్సిలర్ భర్తపై కేసు.
నుమాయిష్ న్యాయ సేవల సహాయ కేంద్రం ప్రారంభం. వృద్ధుడి వివరాలు సేకరించి న్యాయ సంస్థ చిన్న మనస్పర్ధ కాపురం చిన్నామిలం. ఉరేసుకున్న సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య అనాథలని తెచ్చినారు. బాలిక గుండె పూర్తిల కణితి మాదాపూర్. నిసర్గ్ రోహన్ రెడ్డి. సో శరీరంపై ఎర్రగా గాయాల విద్యార్థి. తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన. టీనేజ్ పోరగాళ్ళు చేసే హింసలు చాలా ఘోరంగా ఉంటాయి, కానీ వీళ్ళకి చట్టం చాలా రక్షణ కల్పించింది. సంస్కృతి ఉట్టిపడేలా మూగులు. జమీల్పేటలో విషాద ఛాయలు. ఎందుకు రాను తెలుగులో కలిపింది ఇద్దరు. అంధత్వం దాటి కొలువులు సాధించారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 నిమిషాల టెస్ట్. వీసీలను భారీ సంస్కరణ. పరిశ్రమల నిపుణులు ప్రభుత్వం ప్రొఫెసర్లకు నెట్ తినక్కర్లేదు. యూజీసీ ప్రతిపాదనలు. రుచి ఉప్పొంగుతుంది. ట్రంప్ విజయాన్ని అభిమాన అమెరికా కాంగ్రెస్. సజావుగా పూర్తయిన ప్రక్రియ. మహిళా సాధికారం మైలురాయి 25. కిషోర్ అమరనేని దీక్ష భగ్నం. 20 నుంచి ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు. 1000 కోట్లు సంపాదించి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదంట. అట్లా ఉంది నీ పరిస్థితి. దాదాపు మనుషులందరితో ఒకటే ఆలోచన. జీవితాలను సంపాదించి నచ్చినట్లు జీవించాలని లక్ష్యాన్ని కొందరు త్వరగా చేరుకుంటారు, మరికొందరు సాధించుకునే ప్రయత్నంలో చివరి అంకాన్ని చేరుకుంటారు. సాధించుకునే ప్రయత్నంలో చివరి అంకాన్ని అంటే చచ్చిపోతారు. కానీ ఒక యువక కోట్ల రూపాయలు సంపాదించాడు, ఇప్పటికి ఏం చేయాలో తెలియదు అంటున్నారు. భారత సంతతి అమెరికనేయుడు. భారత సంతతికి చెందిన అమెరికన్ హిరేమత్ టెక్ లూమ్ను స్థాపించి విదేశీ సంచారం అట్లాసియన్ సంస్థకి విక్రయించడం ద్వారా 8,000 కోట్లు వచ్చిందంట. ఇలాంటి వ్యక్తిని నేను ఆలోచించుకుంటాను, కుటుంబాన్ని గడుపుతాను అంటున్నాను. కానీ 2 రోజుల క్రితం ఆయన పెట్టిన పోస్ట్ మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపరిచారు. నేను ధనవంతుని విక్రయించిన తండ్రి వస్తుంది ఎదిగిన ఉన్న జీతంపై అంత సానుకూలంగా ఏం లేదు. ఎవరి సానుభూతి పొందడానికి ఈ పోస్ట్ పెట్టలేదు. అసలు ఏ ఉదయం కూడా నాకు తెలియదు. సో పైసలు ఎక్కువైనా గారెలు ఎక్కువైతే కక్క తింటాం అంతే చిచ్చా. సో మధ్య మార్గం అని చెప్పిండు బుద్ధుడు ఎప్పుడు. సో విదేశీ ధరణ అవకాశాలపై ఫోరెన్సిక్ వెలుగుల మాటను వేశాం. విద్యుత్ ప్రమాదాల్లో 644 మంది మృతి. 32,8,00,000 పరిహారం అందజేసిన డిస్కంలు. ఏఐఏఎంసీకి భూ కేటాయింపు సబబే. ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ 5 ఎకరాలు కేటాయించడానికి సమర్థించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదన వినిపించింది. వాళ్ళ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. ఐఏఎంసీ ప్రైవేట్ ట్రస్ట్ అని దాని ప్రభుత్వ భూమి కేటాయించి సవాల్ చేసే దాఖలు 2 ప్రజాహిత జడ్పీ జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ కె సుజన, దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదిస్తూ సింగపూర్, దుబాయ్, యూకే, అమెరికాల మధ్యవర్తి ఆర్బిట్రేషన్ సంబంధించిన పూర్వ సంవత్సరం దేశాల్లో వాయిదా వేసింది. సో ఐఏఎంసీకి భూముల కేటాయింపు సబబే అని చెప్తారు. గ్రేట్. ఇప్పుడు సబబే అని చెప్తారు. ఏమన్నా కేసీఆర్ చేసిందని చెప్తారు. పెట్రోల్తో హోలీ ఆడిన బాలురు పడుకొని తీవ్ర గాయాలు. వెరీ గుడ్ రా, ఇట్లనే ఆడాలి మంచిగా. ప్రతి ఇంటికి సౌర విద్యుత్. నేను కష్టపడి పైకి వచ్చేవాడిని. పట్టుదల శ్రమతో ముఖ్యమంత్రినయ్యా. ఎమ్మెల్యేలందరూ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకొని ప్రజల లక్ష్యాలను ఇస్తే వారి స్థానం పదిలంగా ఉంటుంది. సారథి ఎట్లా ఉంటుందంటే హైలీ మోటివేటెడ్, గట్టిగా స్పీచ్ ఇచ్చిపోతుంది పడుతుంది కథ. ఆ స్పీచ్లతో మొత్తం పని అయిపోతుంది అనుకుంటారు. ఆ స్పీచ్లతో ఒరిగేది ఏమి ఉండదు. ప్రాక్టికల్గా ఈడి తెలియదు, సంబంధం లేదని తప్పించుకునేలా సమాధానాలు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్. సో జగన్కి పాత కేసులు కాకముందే ఈ పరిపాలన కేసులు వచ్చినాయి. ఇక ఆమె ఒకటే శాసనం. ఫార్ములా ఈ రేస్. కేటీఆర్ ప్రతిపక్షంలో మళ్ళీ అయిపోతున్నాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివారెడ్డి. గత ప్రభుత్వంతో సీఎం మంత్రుల బాధలు నడుపుతాం.
గత 10 ఏళ్లుగా తెలంగాణ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నాన్ గెజిటెడ్. సో ఈ ఉద్యోగాల గురించి మొత్తం ఏడవడానికి అన్నట్టుంది. 7 ఏడుస్తారు. 2001లోనే గుర్తించారట. ఎవరు భయపడాల్సిన అవసరం లేని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిండు. ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్ ఎన్సీడీసీ కమ్యూనిస్ట్ నిశ్చితంగా. సో వీళ్ళంతా తెలిసే ఉంటుంది, ఇక్కడ చేస్తారు. ఎవరు నిశ్చితంగా గమనించిన వైరస్ అది బయటికి పోయిన తర్వాత నిశ్చితంగా గమనించిన ఏం కాదు, పైన గమనించినా ఏం కాదు. వైరస్ని 2001 నుంచి చాలా ఏళ్ళుగా ప్రపంచం అమల్లో ఉంది. గాలి శ్వాస ప్రభావితం చేస్తుంది. వసంత ఋతువు ఇటీవల చైనాలో కేసులు పెడుతున్నాయి. మన దేశంలో శ్వాసకోశ సంబంధించిన విభాగాలు సమీక్షించాయి. మిగతా వైరస్ లాంటిదని చెప్తారు. తమ్ముడు అమ్మను మంచిగా చూసుకోరాసి ఎవరు రైతు ఆత్మహత్య. అప్పులు ఇప్పుడు గేమ్స్ ఆడి అప్పులు చేయొద్దని చెప్తారు. అట్లనే అప్పులు తెచ్చి వ్యవసాయం చేయొద్దని కూడా చెప్పాలి కదా. సో అన్నిట్లో జూదమేది, బతికే ఒక జూదం. అనిశ్చయ హైడ్రామా రాజ్యాంగాన్ని అనుసరించమే కాంగ్రెస్ విధానం. జోక్ ఆఫ్ ద ఇంటర్నేషనల్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించమే కాంగ్రెస్ విధానం అని చెప్పాడు. కాంగ్రెస్ కరెక్ట్గా రాజ్యాంగాన్ని పాటించి ఉంటే అసలు బీజేపీ వచ్చేది కాదు. సింపుల్ అది సింపుల్ యాజ్. వీటిని సానుకూలంగానే తీసుకోండి. అభ్యంతరాలు, తిరస్కారాలు, ఎదురు దెబ్బలు, విమర్శలు, తప్పులు. వాస్తవంగా ఇవన్నీ ఏంటో తెలుసా? మనం దొరుకుంటా దాగి ఉన్న పరిష్కార మార్గాన్ని కనిపెట్టేందుకు ఉపయోగపడే డేటా ఫీడ్బ్యాక్ మాత్రమే. వీటిని సానుకూలంగా తీసుకోండి. సో మన దేశ పనికి ఇట్లాంటివి వచ్చినప్పుడు భయపడదని చెప్తున్న అభ్యంతరాలు, తిరస్కారాలు, ఎదురు దెబ్బలు, విమర్శలు, తప్పులు. గుండె బయటకు తీసి కాలయాన్ని ముక్కలు చేసి భయానక విషయాలు వెలుగులోకి. సో బంధువుల చేతిలోని ఇదే ఒక సపోజ్ ఈ అబ్బాయి దళితుడై లేకపోతే బీసీ ఒక అగ్రవర్ణాలు చంపారు, అంత ఫేమస్ అయిపో. కానీ వీడు సొంత బంధువుల చేతిలో చచ్చిపోయాడు కాబట్టి చిన్న ప్లేస్లో అయిపోయింది. హైకోర్టులో ఊరడంట. దళిత ఆదివాసీ బావులు మోడీకి పట్టు. ప్రధాన ఆలోచన ఆదాయం బాన్లే. సపోజ్ కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు, అంబానీ ఆదాయాన్ని మొత్తం రద్దు చేసి పడేస్తారా? చెయ్యరు. అంబానీ ఆదాయాన్ని సృష్టించాలి. ఇంకా అంబానీ ఆదాయాలు లాంటి ఈ ఎస్సీ దళిత వాసీ నుంచి వాళ్ళు కూడా రావాలి, అది చేయాల్సింది. అంతేగాని ఈయన్ని పట్టుకుని వెళ్ళాడి, వాళ్ళని పట్టుకుని వెళ్ళాడి, వాడు అన్ని మోసాలు చేసే వస్తారు. విద్యార్థి కూడా వస్తాడు, ఎవడు రాడు. 4 ముక్కలు కాలేయం 15 చోట్ల. రితేష్ జర్నలిస్ట్ భోజనం చేద్దామని గుర్తు సురేంద్ర తీసుకెళ్లారు. అక్కడ భగవంతుడి దళితుల పరాటలతో కొట్టి తీయించారు. తీరా ప్రాణాలు కోల్పోయాడు, చంపిపడేశారు. తమిళనాడు సింధు నాగరికత నాటి ఆనవాళ్ళు. వస్తు మార్పిడి దక్షిణాదికి వచ్చినట్లు అంచనా. పరిశోధనలకు సీఎం స్టాలిన్ భారీ నజరానా. సో జనాల్లో ఉన్నది సింధు నాగరికత అనేది దక్షిణ భారతదేశం చెందిన వాళ్ళది. ఈ 6 గంటలు యుద్ధాలు చేసి అది అంతమైపోయింది. తర్వాత వాళ్ళు కిందికి వచ్చారు అనే ఒక సిద్ధాంతానికి బలపరిచే నిదర్శనం. తమిళనాడు పురావశాఖ నిర్మించిన సర్వేలో ఆసక్తిగా బలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాల్లో కొంతకాలంగా జరిపిన తవ్వకాల్లో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. సింధీ లోయ నాగరికత కాలనాటివని. సింధీ లోయ నాగరికత బాణం, త్రికోణం, పూలు, చేప 15,184 గుర్తులు పరిశీలించినట్ట. సో ఇది చాలా గీతలు రాతలు విశ్లేషిస్తే $1 మిలియన్. ఉత్తరాది సంబంధాలు. సో మనకంతా ఇది ఈ హిందుత్వ వాళ్ళకి, సనాతన బ్యాచ్కి పెద్ద ఎదురు దెబ్బ ఇది. భారత్ అమెరికా బంధం. ఆంగ్ల భాషలో మనమే భేష్. పియర్సన్. ఇతర దేశాల మస్క్ జోక్యం ఆరోపించిన నార్వే ప్రధాని జోనాస్. కాజీరంగా పార్కులు ఖడ్గమృగాన్ని తప్పించుకున్నాడు. చైనా చెప్తుంది హసీనా ఐసిటీ 2వ వారంట్.
ఉత్తర కొరియా ఇంకో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అస్సాం జైలు శిక్ష తగిన కఠిన షరతులు వద్దు. గతంలో విన్నా అందుకే తప్పుకుంటున్నా. ఐఓఏ, ఐఏఐఎఫ్, సిజేఏ, లోక్పాల్. ఈ బీజేపీ గవర్నమెంట్లో లోక్పాల్ కావాలి, లోక్పాల్ అని పెద్ద కథ జరిగింది. ఆ లోక్పాల్ ఎడిపోయిందో, కాలేదని నల్లదనం ఎడిపోయిందో, ఆడి పేరు విజయమాల ఎడిపోయిందో, ఈ డిమాండేషన్ ఎడిపోయిందో, అది అధికారంలోకి రావడానికి తప్ప ఒక్కడు కూడా స్టేట్మెంట్ లేడు. ఆఫ్ఘనిస్తాన్ ఖండించిన భారత్, పాక్ దాడి ఏం చేసినా ఆఫ్ఘనిస్తాన్ ఖండించారు. వెరీ గుడ్. చంద్రచూడ్పై అవినీతికి పాల్పడడం దాఖలని ఫిర్యాదు తమ న్యాయపరిధిలోకి రాదని అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ లోక్పాల్ సిట్టింగ్ జిఏ తన కార్యాలయాన్ని తిరిగిపరిచి అవినీతికి పాల్పడను రాజకీయ నేతకు రాజకీయ పడుకోవడానికి అధికారులు పెంచాలని గత ఏడాది అక్టోబర్ 18న లోక్పాల్ పదవిరమణ చేశాడు. లోక్పాల్లోకి చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం సిట్టింగ్ సిజే లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తమ అధికార పరిధికి రాదని. మరి ఎవరు అధికారుల పరిధికి వస్తారు వీళ్ళు? గతంలో విన్నా అందుకే తప్పుకుంటున్నాం. రాజ్యాంగాల తుది ఆమోదానికి సంబంధించిన పిటిషన్లు విచారించే భారత తప్పుకున్నారు. హైకోర్టు జడ్జిగా గతంలో ఇందులో పక్షం పిటిషన్ విన్నారని అందుకే వైద్యులు సోమవారం తెలిపారు. సో ఆల్రెడీ ఇది కేరళ హైకోర్టులో ఉన్నాయి కాబట్టి నేను పక్కది అంటే ఈయన ఏమైనా ప్రభావితం చేస్తున్నానని అనుకుంటున్నాను. ఢిల్లీలో నెలకు 2500 కాంగ్రెస్ కామెడీ. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిపిస్తే కర్ణాటక తరహాలో మహిళలకు నెలకు 2500 అందిస్తామని కాంగ్రెస్ ఆలోచించింది. పార్టీ ప్యారీ దీదీ యోజన. డికే శివకుమార్. సూచీలకు వైరస్ భయాలు, వెండికి తప్పని హాల్ మార్కింగ్, ఇన్ఫోసిస్ వార్షిక వేతనం పెంపు వాయిదా, పెట్రో రసాయనాల వ్యాపారులకి ఆదాయం, కృత్రిమ మేధను భారత్ ఫస్ట్. ఏం ఫస్ట్? కృత్రిమ మేధను వాడించుకొని వాడి హీరోల మొహాల్ మార్పింగ్లు, హీరోయిన్ల మొహాల్ మార్పింగ్లు, దీంట్లో ఫస్ట్. బైడెన్ ప్రభుత్వ నిర్ణయంపై నిప్పాన్ స్టీల్ దావా, స్టీల్ అమ్మకాల వ్యవహారం. కెప్టెన్ దేవిశరణ్ పదవి విరమణ. గృహ రుణాల వడ్డీ చెల్లింపై 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలి. పసిపిల్ల గురించి పెంచుకుంటున్న అది డిసెంబర్లో గవర్నమెంట్ కూడా ఉంటుంది. ప్రాంతీయ విమాన సేవల అనుసంధానానికి ప్రాధాన్యం. రిలయన్స్ నుంచి రంటిగ్లకు ఎనర్జీ. సో ఒక పక్క అదాని పెట్రోల్ బ్యాంకులకు వచ్చాను, పెట్రోల్ రసాయనాలకి. రిలయన్స్ నుంచి రస్కిక్ గ్లూకో ఎనర్జీ. సో టాటా మీ అప్పులను నిర్వహణ బాధ్యత మీది, మీ సహకారం ఉండదు. టాటా గ్రూప్ టాటా సన్స్. సో టాటా సన్స్ అనేది టాటా గ్రూప్ కంపెనీలు నిర్వహిస్తుంది. మీ అప్పులు మీరే చూసుకోమంటాడు, సంబంధం లేదంటాడు. స్టాండర్డ్ గ్లాసెస్కి తొలి రోజు 13 రెట్ల స్పందన. అస్తమాన నిద్రకు సిప్లా మొబైల్ అప్లికేషన్. ఎన్ఎండిసి కే విలీనం ప్రతిపాదన. నవరత్న హోదా కలిగిన సుచీలపై. సో థియేటర్కి రండి, నవ్వించి పంపిస్తాం. బస్సులలో పుష్ప జోరు. సో మచ్. పండక్కి 2 కొట్టలు, 2 కాకపోతే 3 కొట్టుకో. ప్రపంచానికి కుగ్రామంగా మార్చిన వాయు రవాణా. సో అంబానీకి ఊరు కాకపోతే గాఢ నిధులు జ్ఞాపకాల 10 మేళ. సైన్స్. పిల్లలు చాక్లెట్ తింటేనే నైస్ ప్యాక్. మెదడుకు వ్యాయామం చురుకు. వారానికి 1 గంటన్నర. అందుకే కనీసం 10 నిమిషాల పైన ఒక మాదిరి తీవ్ర ఏరోబిక్ వ్యాయామం చేయాలని నిపుణులు సిఫార్సు. వేగంగా నడవడం, సైకిల్ తొక్కడం, టెన్నిస్ ఆడటం, ఈత కొట్టడం, కనీసం పరిగెత్తడం, పుషప్స్, బింగిలంగా మనం కనీసం 2 సార్లు చేయడం. ఒక్కో రకం ప్రయోజనం. అధ్యయనాలు దన్ను అలసటగా అయిపోతుంది. టాప్ కెరీర్స్కు టూరిజం కోర్సులు. భాష నైపుణ్యాల అధ్యయనం. టూరిస్టులు, విదేశీ భాష, కస్టమర్ సర్వీసు, భౌగోళిక చరిత్ర. సో కెరియర్ కలకలం. కలర్ ఈజ్ యువర్ పారాషూట్ పుస్తకం. ఉద్యోగాన్వేషణ, సంపాదన, అభిరుచుల మధ్య సమతుల్యం. ఇంటర్వ్యూ సంసిద్ధత, నిరంతర అభ్యాసం. టెక్స్టైల్స్ కమిటీలో కొలుగులు. కేంద్ర టెక్స్టైల్స్ 49 పోస్టులను ప్రకటించింది. లస్సాలో ప్రొడక్ట్ డెమో స్పెషలిస్ట్, యూజర్ ఎక్స్పీరియన్స్ టెస్టర్, యానిమేషన్, క్లయింట్ అక్విజిషన్, క్యాపిటల్, కెనరా బ్యాంకు, ఐఆర్సిఓ.